నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసినాడు. అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అతను ఆ ఫ్లాట్ కి మిగిలి ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మకందారుడు పూర్తిగా చెల్లించి ఇతనికి ఫ్లాట్ అమ్మలేదు. ఇప్పుడు ఆ మిగిలిన బకాయిలు ఎవరు చెల్లించాలి అంటే, మిత్రులారా, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కానీ లేకపోతే ఒక హౌస్ కానీ మనం కొనుగోలు చేసేటప్పుడు దాని మీద ఏవైనా బకాయిలు ఉంటే, అంటే ట్యాక్స్ కానీ, కరెంటు బిల్లులు కానీ, ఇతర వాటర్ బిల్లులు కానీ, ఏ ఇతర బకాయిలు ప్రభుత్వానికి చెల్లించే బకాయిలు ఉంటే ఎవరైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తే పూర్తిగా చెల్లించి మనకు అమ్మాలి. లేదా మనం కొనుగోలు చేసిన తర్వాత మనమే బాధ్యులం అవుతాము. వాటిని మనం పూర్తిగా చెల్లించేసిన తర్వాత ఎవరైతే మనకు అమ్మారో ఆ వ్యక్తి మీద ఆ బకాయిలని తిరిగి వసూలు చేసుకోవడం కోసం, రికవరీ చేసుకోవడం కోసం వాళ్ళ మీద మనము సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసి మనకు రావాల్సినటువంటి బకాయిలకు సంబంధించిన సొమ్ము ఏదైతే ఉందో అది రాబట్టుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లోని ఫ్లాట్లకు మాత్రము సెక్షన్ 22 అపార్ట్మెంట్స్ యాక్ట్ 1987 ప్రకారంగా వీళ్ళు ఫైల్ చేసుకునే వెసులుబాటు వీళ్ళకు ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్. ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు అర్థమవ్వడానికి, చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీకు అర్థమయ్యే భాషలో, ఈజీగా సులభంగా అర్థమయ్యే భాషలో మీ ముందుకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఈ పుస్తకాలను తీసుకొచ్చాం. కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాలు మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.